రాబోయే జరుగు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈరోజు మా నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి అయిన పార్థసారథి గారు ఆంజనేయ స్వామి గుడిలో పూజ చేసుకొని ఎన్నికలు క్యాన్వాస్ స్టార్ట్ చేశాము. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు క్యాన్వాస్ స్టార్ట్ చేశాము. నిరంతరము మరి మే 11వ తారీఖు వరకు రోజు మేము అంతా ఒక మీటింగ్ పెట్టుకొని ఓ పద్ధతి ప్రకారము అందరూ నాయకులు, అన్ని పార్టీల నాయకులు కలిసి గ్రూపులుగా గ్రామాలు, టౌన్లు తిరగడానికి నిర్ణయం చేసుకుంటున్నాము. ఖచ్చితంగా మేమందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా మేమందరూ, అలాగే జనసేన పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఎమ్మెల్యేని, ఎంపీని గెలిపించుకునే దానికి మా శాయశక్తుల మా పార్టీ ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పనిచేస్తాం. మరి మా పార్టీలో కూడా మేము చాలామంది టికెట్ల కోసం ప్రయత్నం చేశాం, అయినా కానీ మాకు రాలేదు. అయినా వచ్చిన అభ్యర్థిని గెలిపించడానికి మా నాయకులు అందరూ కూడా ఎవరైతే టికెట్లు ప్రయత్నం చేశామో అందరూ కూడా కలిసికట్టుగా అభ్యర్థిని గెలిపించడానికి మా పార్టీ తరఫున అందరూ కూడా కృషి చేస్తాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా అందరూ కూడా వాళ్ళు కూడా చాలామంది ప్రయత్నాలు చేశారు. మా పార్టీలో మేము దాదాపు 9 మంది 10 మంది ప్రయత్నాలు చేసినా ఈరోజు అందరూ కలిసికట్టుగా ఆయన విజయాన్ని కృషి చేస్తున్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులు కూడా మేమందరూ కూడా వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ళు కూడా అందరూ పాల్గొని మరి జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి మనం 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు కలిసి పనిచేస్తే ఖచ్చితంగా మరి ఎంపీ నాగరాజు గారిని, ఎమ్మెల్యే పార్థసారథి గారిని గెలిపించుకునే దానికి మేమందరూ శాయశక్తిగా కృషి చేస్తాం. కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థిగా నేను డాక్టర్ పార్థసారథి ఆదోని అసెంబ్లీ నియోజకవర్గానికి అభ్యర్థిగా ఈరోజు ప్రచారం మొదలుపెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఇంటింటి ప్రచారాన్ని మొదలుపెట్టే అదృష్టం ఈరోజు మాకు కలిగింది. మొట్టమొదటిది ఈ ఆదోని ప్రాంతం అంతా కూడాను ప్రజలు ఎప్పుడెప్పుడు మార్పు చూస్తామని వేచి చూస్తున్న సందర్భంలో ఈరోజు కూటమి బలంగా తయారైన కూటమి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచంలో సృష్టిస్తున్నటువంటి కూటమి ఇక్కడ అభ్యర్థిని నిలబెట్టడం, అందరూ కలిసికట్టుగా అన్ని పార్టీలు కలిసి ఈరోజు ఇంటింటి ప్రచారాన్ని పాల్గొనడం, ఇవన్నీ కూడా ఈరోజు జరుగుతున్నటువంటి శుభ పరిణామాలు. ఈరోజు నుంచి కంటిన్యూస్గా మేము ఎలక్షన్ల వరకు కూడా రోజువారీ గడప గడపకు ప్రచారాన్ని సాగిస్తాం. ఇక్కడ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారు చేస్తున్నటువంటి దుర్మార్గాలైనా సరే, అక్రమాలైనా సరే, ప్రజలు పడుతున్న బాధలైనా సరే వీటన్నింటినీ కూడా తెలుసుకుంటాం. ప్రజల విశ్వాసాన్ని పొంది తప్పనిసరిగా కూటమిని గెలిపించుకుంటాం. రాబోయే రోజుల్లో ఆదోనిని అభివృద్ధి చేసుకోవడమే లక్ష్యంగా, ఇప్పుడున్న సామాన్యుల కష్టాలు తీర్చడమే లక్ష్యంగా పనిచేస్తామని గట్టిగా హామీ ఇస్తాం. పార్థసారథి గారు చాలా మంచి స్వభావం ఉన్న వ్యక్తి. ఇటువంటి వ్యక్తి మన ఆదోనికి ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా ఆదోని అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది 3వసారి బీసీ అభ్యర్థికి ఇవ్వడము, ఒకసారి ఎలిగే పాండురంగారావు గారికి, అదేవిధంగా గురుసుకృష్ణమైన నాకు, ఇప్పుడు మళ్ళీ పివి పార్థసారథికి ఇవ్వడం అనేది మనం మంచి ఛాన్స్ మిస్ చేసుకోకూడదు. ఖచ్చితంగా ఆదోని అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థి అయినటువంటి పార్థసారథి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. ఎందుకంటే ఇక్కడ ఫ్యాక్టరీలు కేంద్రంలో అధికారంలో బీజేపీకి వచ్చేది ఖాయం కాబట్టి ఇక్కడ ఫ్యాక్టరీలు అభివృద్ధి పనులు జరగాలంటే మన పార్థసారథి గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు చూస్తున్నాం మనం ఆదోని మున్సిపాలిటీ ఎంత చరిత్ర ఉందో, అదేవిధంగా రాష్ట్రంలో ఎంత వెనుకబాటు ఉందనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఆదోనిలో ఉండే ప్రజలందరూ కూడా ఈరోజు ట్రాఫిక్ సమస్య అయితేనేమి, వాటర్ సమస్య అయితేనేమి, అన్ని రకాల సమస్యలతో ఈరోజు బాధపడుతున్నారు. కాబట్టి వాటన్నిటికి చెక్కి పెట్టాలి అంటే ఖచ్చితంగా 3 పార్టీలు బలపరిచిన అభ్యర్థి అయినటువంటి డాక్టర్ పివి పార్థసారథి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా కుర్మ కమ్యూనిటీకి చెందిన పంచలింగాల నాగరాజ్ అన్న గారికి కూడా సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపించవలసిందిగా కోరుకుంటూ, ఆదోని ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక మంచి అవకాశము, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే ఈరోజు